బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై వరుస కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి ఏసీపీ కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ను A1గా పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై కూడా కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కేసులో ముందుకు వెళ్లడానికి అనుమతి మంజూరు చేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ కార్ రేసింగ్ నిర్వహణకు హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవటము, ఆర్బీఐ అనుమతి లేకుండా 45 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి అంశాలపై కేసు నమోదైంది. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉండటంతో ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం ఈ అంశంపై మాట్లాడిన కేటీఆర్ ఈ కార్ రేసింగ్ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ప్రభుత్వం తనను అరెస్ట్ చేసి జైల్లో పెడితే యోగా చేసుకుంటా, తర్వాత బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరూ కేటీఆర్ యోగాకు టైం దగ్గరకు వచ్చినట్లుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశంపై గురువారం నాడు కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ కూడా ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఫార్ములా రేసు విషయంలో అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. అది కూడా కేసు నమోదైందన్న విషయం బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అంటూ కేసు విషయం గురించి ప్రస్తావించకుండానే ప్రజలకు నిజానిజాలు తెలియాలంటే దీనిపై చర్చ జరగాలన్నారు. ఇదిలా ఉంటే గురువారం నాడు అసెంబ్లీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ లీజు విషయంపై సిట్ విచారణ జరిపించనున్నట్లు వెల్లడించారు. కేబినెట్లో దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఓఆర్ఆర్ను 30 ఏళ్లకు లీజుకి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇది కూడా కేటీఆర్ నిర్వహించిన మున్సిపల్ శాఖకు సంబంధించిన అంశమే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్, కేటీఆర్ కూడా ఈ లీజు విషయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీకి మేలు చేసేలా ఈ లీజ్ కేటాయించారంటూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి దీనిపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో పాటు నూతన సచివాలయంలో ఐటీ కొనుగోలుకు సంబంధించి కూడా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా కేటీఆర్ నిర్వహించిన ఐటీ శాఖ పరిధిలోని అంశమే. రాబోయే రోజుల్లో దీనిపై కూడా విచారణ జరిగితే కేటీఆర్పై మరో కేసు నమోదయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతుంది. కేటీఆర్ఏ కాదు, మరో ఐఏఎస్ అధికారి జయశ్రంజన్ కూడా చిక్కుల్లో పట్టడం ఖాయమనే చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఇదే దూకుడు చూపిస్తే కేటీఆర్పై చాలా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. వరుసగా కేసులు నమోదవుతాయని తెలుసో ఇతర కారణాలు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా అటు కేటీఆర్ ఇటు హరీష్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు దాడి చేస్తూ వస్తున్నారు. సహజంగా కొత్తగా ప్రభుత్వం కొలువు తీరినప్పుడు వాళ్లకు కొంత బ్రీతింగ్ స్పేస్ ఇస్తారు. కానీ కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరినప్పటి నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. వరుసగా కేసులు నమోదై అరెస్టులంటూ చోటు చేసుకుంటే తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఇలా వరుసగా కేసులు పెడుతున్నారనే గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికే బీఆర్ఎస్ ఈ మోడల్ను ఎంచుకుందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. దీనికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.